కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలతో హై టెన్షన్ నెలకొంది. గుడివాడ కే కన్వెన్షన్లో వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో నాగవరప్పాడులో సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రాం జరుగుతోంది. గుడివాడ కే కన్వెన్షన్ మీదుగా నాగవరప్పాడు చేరుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. గుడివాడ కే కన్వెన్షన్ దగ్గర వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫ్లెక్సీలు చింపకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. 2 రోజులుగా పేరుని నాని చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. మరోవైపు సీఎం చంద్రబాబు బూట్ కి మాజీ మంత్రి కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్టుగా నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం కలకలం రేపింది. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేస్తారంటూ సవాల్ చేసిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలంటూ టీడీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ పెట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలతో పరిస్థితి వేడెక్కింది. దీనికి సంబంధించి వినయ్ మరిన్ని వివరాలు అందించడానికి స్పాట్లో ఉన్నారు. వినయ్, ఏం జరుగుతోంది? ఇటు వైసీపీ టీడీపీ రెండు కూడా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పరిస్థితి అంతా అదుపులోనే ఉందా? దేవి, గుడివాడలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకే రోజు ఒకే సెంటర్లో కార్యక్రమాలు పెట్టుకోవడంతో ఈ పరిస్థితి అంతా కూడా కొద్దిగా ఉధృతంగా మారిందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం మనం మాజీ మంత్రి కొడాలి నాని నిర్వహించే కార్యక్రమానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇప్పటికే ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఆ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ఇక్కడే పెట్టుకున్నాము అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. మరోవైపు మనం ప్రస్తుతం ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ గుమ్ముగూడారో ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే కే కన్వెన్షన్ ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు ఇక్కడ మోహరించారు. మనతో పాటు సిఐ కూడా ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ మళ్ళీ మాట్లాడతాం, లా అండ్ ఆర్డర్ మళ్ళీ మాట్లాడతాం మీతో. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. ఈ దగ్గరలోనే కే కన్వెన్షన్ ఉంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? విషయం ఏంటో మాట్లాడతారు. కంట్రోల్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా, కంట్రోల్ చేస్తున్నాము. అది కంట్రోల్ చేస్తున్నాము అని చెప్పి కూడా పోలీసు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఆ గుడివాడ మెయిన్ టౌన్ లో కూడా గతంలో అంటే ఎన్నికల ముందు ఆ చంద్రబాబు కుప్పంలో గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తానని చెప్పి కూడా కొడాలని చేసిన సవాలుకు సంబంధించి దాన్ని స్వీకరించాలి, దాన్ని ఇమీడియట్ గా చూడాలంటూ కూడా ఆయన ఫ్లెక్స్ ఒకటి ఇక్కడ కట్టిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్లెక్స్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే గుడివాడ కే కన్వెన్షన్ కి సంబంధించి 1 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏదైతే ప్రోగ్రాం జరిగే స్పాట్కి వెళ్ళాలి. మాజీ మంత్రి ఆ పేరు నానితో పాటు మిగిలిన నాయకులందరూ కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్ళాలి. ప్రస్తుతం ఎవరైతే గుడివాడ ఇన్ఛార్జ్ కొడాలి నాని అనారోగ్య సమస్యలతో ఇక్కడ నుంచి వెళ్లిపోయారని చెప్పి కూడా ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఏదైతే కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో సైన్ చేయడానికి వచ్చారు. సైన్ చేసిన వెంటనే కూడా ఆయన ఇక్కడ నుంచి వెళ్లిపోయారని ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా అటు తెలుగుదేశం పార్టీ సుపరిపాలనకు తొలడుగు కార్యక్రమం ఈ రోజే పెట్టుకుంది. దాంతోపాటు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజే కార్యక్రమం పెట్టుకుంది. అయితే రెండు ఒకే ప్లేస్ లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొద్దిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఆ పోలీసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడే కార్యక్రమం నిర్వహిస్తుంది కనుక గొడవలు జరుగుతాయి, వివాదాలు వస్తాయి కనుక పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఈ సెంటర్కి అటు జనసేన నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి దారితీస్తుంది అనేది ఎత్తి మట్టికి నిమిషానికి టెన్షన్ గా మారుతా ఉంది. ఎందుకంటే మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ మన ప్రెజెంట్ మన కెమెరామ్యాన్ చూపిస్తున్న ఈ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో కే
కన్వెన్షన్ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే గత 2 రోజుల నుంచి కూడా మాజీ మంత్రి పేర్నాని చేస్తున్న వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆయన కట్టిన ఇక్కడ ఫ్లెక్స్లు కూడా చింపేశారు. అయితే ఓవరాల్ గా గుడివాడలో అయితే మటుకి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి కొడాలని ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. మాజీ మంత్రి కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్నాని అధ్యక్షతన ఇక్కడ మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. అదేవిధంగా సుపరిపాలనకు తొలి అడుగు స్థానిక ఎమ్మెల్యే వెనగండ్ల రాము ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం మొదలవుతుంది. ఏదేమైనప్పుడు కూడా గుడివాడలో అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినప్పుడు కూడా క్రౌడ్ ని కంట్రోల్ చేయాలని ఆ పరిస్థితి అయితే మనం నెలకొంది. చూడొచ్చు విజువల్స్ లో అటు ఆ జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సుమారు 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది ఉండొచ్చు అక్కడ? వస్తున్న నేపథ్యం సుమారు 2 పార్టీలకు సంబంధించిన ఇటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, 500 వరకు ఇప్పటికైతే ప్లీజ్ కంటిన్యూ. ప్రస్తుతం అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు. మాజీ మంత్రి గుడివాడ వైసీపీ ఇన్ఛార్జ్ కొడాలని అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ కి బయలుదేరిపోయారు. పేర్నాని అధ్యక్షతన అయితే ఇక్కడ కార్యక్రమం జరగబోతా ఉంది. అయితే పేర్నాని కూడా ఇప్పటివరకు రాలేదు. షెడ్యూల్ అయితే అటు మాజీ మంత్రి పేర్నానితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరూ కూడా ఇక్కడ కార్యక్రమానికి హాజరవుతారని షెడ్యూల్లో ఉంది. కానీ ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఒక దాదాపు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఒక 500 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యాడ్ అవుతా ఉన్నారు. అటు ఫ్లెక్సులు చింపేయడం కావచ్చు, అటు కొద్ది ఉద్రిక్త పరిస్థితి టెన్షన్ వాతావరణ నేపథ్యంలో పోలీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువైపు రావద్దని చెప్తున్న నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారా, ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారనేది అయితే మరొకటి డైలమాలో ఉంది. ఇప్పటివరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అటు ముఖ్య నాయకులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. మనం చూడొచ్చు మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ సెంటర్ ఉందో ఈ సెంటర్ నుంచి దాదాపు 1 కిలోమీటర్లోనే కే కన్వెన్షన్ ఉంది. ఆ కే కన్వెన్షన్ లో కూడా ఎవరు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఇంకా కూడా చేరుకోలేదు. మరోవైపు ఆ టౌన్ మొత్తం అటు పోలీసులు ఫుల్గా అలర్ట్ అవుతా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ సెంటర్ ఉన్నామో ఈ సెంటర్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లోనే కే కన్వెన్షన్ ఉంది. ఆ కే కన్వెన్షన్ లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరగబోతా ఉంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్న సుపరిపాలనకు తోలాడు కార్యక్రమం కూడా ఈ వార్డులోనే ఉందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ముందే షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుమతి ఇవ్వలేదని పోలీసు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా 2 పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవి, మనకు విజువల్స్ లో కనపడుతోంది మొత్తం కార్యకర్తలంతా కూడా అక్కడ ప్యాక్ అయిపోయి ఉన్నారు. ట్రాఫిక్ పరిస్థితి ఏంటి అక్కడ? అయితే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మొత్తం గుడివాడ టౌన్ మొత్తం అటు ఆ 2 పార్టీలకు సంబంధించి నాయకులందరూ కూడా వస్తున్న నేపథ్యంలో అటు ట్రాఫిక్ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల ఓటమి తర్వాత మాజీ మంత్రి కొడాలని పూర్తిగా పొలిటికల్ గా సైలెన్స్ అయిపోయారు. ఇప్పటివరకు కూడా ఎటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన హాజరు కాలేదు. మరోవైపు ఆయనకి హెల్త్ ఇబ్బందుల నేపథ్యంలో కూడా గుడివాడకు ఆయన అడుగు పెట్టలేదు. అయితే ఈ రోజు ఉదయం కోర్టు కేసు నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాల్సి ఉంది. ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోయినా కూడా కోర్టు కేసు తప్పనిసరిగా వచ్చి సైన్ చేశారని చెప్పి కూడా ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఒకవైపు కొడాలని ముఖ్య అనుచరులు ఎవరు కూడా టౌన్ లో కనిపించట్లేదు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇంకా టౌన్ లోకి చేరుకోలేదు. కానీ 2 రోజుల కిందట మాజీ మంత్రి పేర్నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున అటు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్లపైకి పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఇంకా ఈ నెంబర్ అకౌంట్ అనేది కూడా పెరుగుతా ఉంది. మనం విజువల్లో చూడొచ్చు 500 కాస్త ఆ నెంబర్ అనేది పెరుగుతానే ఉంది. ఇలా మొత్తం ఈ రోడ్డుపైకి చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా డిప్లాయ్ అవుతా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టిన ఫ్లెక్సులు కావచ్చు, అటు పేర్నాని ఫ్లెక్స్లన్నీ కూడా చింపేసిన ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా గుడివాడలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో 2 పార్టీలు కార్యక్రమాలు పోటీగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న టెన్షన్ నెలకొంది. ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఇక్కడ రాలేదు. మరి కాసేపట్లో వస్తారని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి పరిస్థితికి దారి తీస్తుంది